ఓం దుర్గాదేవియే నమః. 4వ రోజు. కాలక్రమంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది దేవతలు ఎవ్వరూ నన్ను జయించలేరు అనేంత స్థాయికి చేరుకున్నాడు. దాంతో దేవతలు ఇంకా ఋషులు చాలా భయపడ్డారు. అతని పీడ వల్ల యజ్ఞాలు హోమాలు ఆగిపోయాయి. దాంతో సృష్టిలో సమతుల్యం దెబ్బతినింది. దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుణ్ణి ఆ గండం నుండి బయటపడేయమని ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలితంగా మహాశక్తి ఒక సుప్రపంచన కాంతి రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆ కాంతిని కాత్యాయన మహర్షి తన యాగశాలలోకి ఆహ్వానించి కఠిన తపస్సు చేసి, అమ్మ, నువ్వు నా పుత్రికగా జన్మించాలి అని కోరాడు. దాంతో ఆ మహాశక్తి ఆయన ఆశ్రమంలో కుమార్తెగా అవతరించింది. అందుకే ఆమెను కాత్యాయని దేవి అని పిలుస్తారు. కాత్యాయని దేవి పుష్కలమైన శక్తి, యవ్వన సౌందర్యాలతో సింహవాహనం పైన కూర్చుంది. ఆమె చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం, పద్మం ప్రకాశిస్తూ కనిపిస్తాయి. మహిషాసురుడు స్వరూపం మార్చుకుంటూ యుద్ధం చేసిన కాత్యాయని తన సింహవాహనంతో దూసుకువెళ్లి మహత్తర యుద్ధంలో అతన్ని సంహరించింది. ఆ విజయమే దుర్గామాత మహిషాసురన్ మర్దిని రూపంగా ప్రసిద్ధి పొందింది. నవరాత్రి మొదటి 5 రోజులు భక్తుడు ధైర్యం, తపస్సు, శాంతి, తల్లి ప్రేమ అన్న గుణాలని పొందుతాడు. 4వ రోజు వచ్చేసరికి ఆ శక్తిని ఉపయోగించి బాహ్య దుష్ట శక్తులపైన విజయం సాధించాలి. అందుకే కాత్యాయని దేవిని 4వ రోజు ఆరాధిస్తారు.